ఆ కాశీక్షేత్రంలో ఉండేటటువంటి మహాత్మ్యం ఏమిటి అంటే అది కైవల్య ఫలదాన కల్పవల్లి. అది మోక్షాన్ని ఇస్తుంది. ఇవ్వడంలో ఈ కాశీపట్టణానికి ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే రాత్రివాసము. అంటే చాలామంది ఏమనుకుంటారంటే రాత్రి కాశీలో ఉండి పొద్దున్న గైళ్ళు వచ్చి ఇచ్చనుకుంటుంటారు, లేకపోతే ఏదో ఇంకో చోటుకి వెళ్ళి రావచ్చా అండి అంటుంటారు. కాదు, కాశీయందుండుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? పంచక్రోశముల యందు ఉండుట. దీనికి విస్తీర్ణం ఏది చెప్పబడిందో అందులోనే ఉండాలి. పగళ్ళు రాత్రులు కూడా ఇక్కడే ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది అని అడుగుతారేమో. పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు. అగస్త్య మహర్షి యొక్క వైభవంలో చెప్తారు, ఎవరైనా 3 రాత్రులు 3 పవళ్ళు కాశీపట్టణంలో ఉన్నారనుకోండి, ఎక్కడికి వెళ్ళలేదు, ఈ పంచక్రోశముల మధ్యలోనే ఉండిపోయారు. అలా ఉండిపోయాడు. ఆయన ఏం చేయలేదు, ఇక్కడ ఉండిపోయి ఆయన ఉండిపోయాడు అంతే. 3 రోజులు, 3 రాత్రులు ఉన్నాడు, 3 పగళ్ళు ఉన్నాడు. అలా ఉన్నవాడికి రాజసూయము అశ్వమేధము చేసినటువంటి ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తాడు. అంటే అసలు కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కలియుగంలో అశ్వమేధయాగానికి ప్రత్యామ్నాయం ఏమి అంటే అనాథప్రేత సంస్కారమే. మనుష్య శరీరము అనాథప్రేతముగా పంచభూతములలో కలవకూడదు, అది వేదం యొక్క నిర్ణయం. అందుకే అనాథప్రేతం కనపడింది అనుకోండి, దానికి సంస్కారం ఎవరు చేస్తారో సమంత్రకంగా కలియుగంలో వారు అశ్వమేధయాగం చేసిన వారితో సమానం. కాశీలో వచ్చి 3 రోజులుంటే మళ్ళీ 3 రోజులంటే పగళ్ళ రాత్రులా అని అడగద్దు నన్ను. రాత్రులు పగళ్ళు కలిపి ఉంటే అటువంటి వారి యొక్క ఖాతాలో, జీవుడి ఖాతాలో వీడు అశ్వమేధయాగం చేశాడు, రాజసూయాగం చేశాడు అని వెయ్యండి. అందుకే కాశీ ఎందుకు ఎడతారో తెలుసా అండి? కాశీ వచ్చి చెయ్యాలని ఏం లేదు, కాశీ వచ్చి ఉండు చాలు, నువ్వు చేసేసినట్టే.